మీరు ఎప్పుడు చేసే ఎగ్ కర్రీ కాకుండా ఒక్కసారి ఈ క్రీమీ మైల్డ్ స్పైస్ తో సూపర్ టేస్టీగా ఉండే ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ కోసం కడాయిలోకి కొద్దిగా నూనె, 2 ఉల్లిపాయల్ని ట్రాన్స్లూజెంట్ గా వేయించుకున్న తర్వాత 8 దాకా కూడా వెల్లుల్లిపాయలు, 2 అంగుళాల అల్లం, 1/4 కప్ అంత జీడిపప్పు, 8 నుంచి 10 వరకు కూడా పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుని గుప్పెడంత కొత్తిమీర, 1/4 కప్ కన్నా తక్కువ నీళ్ళని వేసుకుని ఇలా క్రీమీగా రెడీ చేసుకోవాలి. కడాయిలోకి నూనె, పసుపు వేసుకుని ఉడికించుకున్న కోడిగుడ్లు నాటి పెట్టుకుని వీటిలన్నిటిని కూడా ఈ విధంగా వేయించుకుని పక్కకు తీసుకోండి. అదే కడాయిలో బటర్, అలానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకుల్ని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 1/2 కప్ అంత పెరుగు వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని మరొకసారి కలిపేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఇలా నూనె తేరేంత వరకు కూడా మగ్గించుకుని 1 టీ స్పూన్ అంత కసూరి మేతి, 1/4 కప్ అంత ఫ్రెష్ క్రీమ్ ని వేసుకోండి. పాల మీద మేగడ్ని చిలకొట్టేసుకుంటే ఫ్రెష్ క్రీమ్ రెడీ అయిపోతుంది. 1/4 కప్పు దాకా కూడా నీళ్ళని వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని ఇలా ఉడకడం మొదలైన తర్వాత కోడిగుడ్లన్నిటిని కూడా వేసేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇలా నూనె తేరి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కొత్తిమీర వేసుకుని స్టవ్ ని కట్టేసుకుని సర్వ్ చేసుకోండి. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.